Hi, this is Rayal Satish Babu, Darts Medical Academy. Come on. సో మనకి ఇవాళ కోర్టు హియరింగ్ అనేది ఒకటి జరిగింది August 5th కదా. ఇక్కడ ఇద్దరు పోరాడుతున్నారు, లోకల్ నాన్ లోకల్. ఒకళ్ళు ఏంటి అంటే మేము పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, మా అమ్మది, మా నాన్నది, నాది, అందరిది ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, కేవలం ఒక 2 ఏళ్ళ ఎడ్యుకేషన్ బయటికి పోయినంత మాత్రాన మేము తెలంగాణ వాళ్ళం కాకుండా పోతామా అనేది ఒకళ్ళ వాదన. సో ఈ విషయానికి వస్తే తెలంగాణ గవర్నమెంట్ భావన ఏంటి అంటే, ఒకటి మనం తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నాం, ఆల్రెడీ 10 ఏళ్ళు దాటింది అన్నప్పుడు మన చదువులు మన కాలేజీల మీద వీళ్ళకి నమ్మకం లేదు, బట్ సీట్లు మాత్రం మనవి కావాలా అనేది తెలంగాణ ప్రభుత్వం మరియు ఈ లోకల్స్ వాళ్ళ యొక్క వాదన. అంటే ఇంటర్ వరకు చదువుకోవడానికి మనం పనికి రాలేదు, కానీ మరి మెడికల్ ఎడ్యుకేషన్లో మాత్రం తెలంగాణ పనికొస్తుందా అనేది. రెండోది ఏంటి అంటే, సరే వీళ్ళంటే ఇంటర్మీడియట్ ఒక్కటే మేము బయట చదివాము కాబట్టి మాకు లోకల్ ఇవ్వండి అనేది ఉంటుంది. ఇంకొన్ని రోజులు పోతే 9th 10th వాళ్ళు కూడా ఆ 2 ఏళ్ళు చదివితేనే లోకల్ అవుతారా, బయట చదివితే 9th 10th బయట చదువుకోకూడదా, అవి క్లాసెస్ కావా, ఇలా అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ఇక ప్రతి ఒక్కళ్ళు స్థానికత ఉంటే చాలు, మేము ఎక్కడ చదివితే మీకేంటి, 9th ఏంటి, 10th ఏంటి, 11th ఏంటి, 12th ఏంటి, మా ఇష్టం వచ్చిన చోట చదువుకుంటాము, మేము పుట్టింది అక్కడే కాబట్టి మాకు స్థానికత ఇవ్వండి అని కోరుకుంటారు. ఇలా ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి తెలంగాణ కొన్ని రిస్ట్రిక్షన్స్ చేసింది లాస్ట్ ఇయర్. సరే, దీంట్లో కూడా ఒక డ్రాబ్యాక్ పోకుండా పోలేదు. ఏంటి అంటే, గవర్నమెంట్ ఏంటి అంటే, నువ్వు స్థానికత ఎక్కడైనా సరే 9th 10th 11th 12th తెలంగాణలో చదివినట్లయితే నువ్వు తెలంగాణ వాడివి అని చెప్పింది. అయితే కొంతమంది బయట ఉన్న మేబీ అదర్ స్టేట్స్ వాళ్ళు, ఎక్కడైతే వెరీ హై కాంపిటీషన్ ఉంటుందో, రాజస్థాన్ అలా, ఆ స్టేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సరే ఇట్లా గవర్నమెంట్ పాస్ చేసింది కానీ చెప్పేసి 9th క్లాస్ నుంచి ఇక్కడ చదువుకోవడం మొదలుపెట్టారు. చదువుకోపోయినా అక్కడ చదువుకున్నా సరే ఇక్కడ స్కూల్స్తో మాట్లాడుకొని 9th క్లాస్ ఇక్కడ అడ్మిషన్ తీసుకొని, ఒక 10thకే కదా వచ్చి రాసేది, సో 10th లాస్ట్ 3 months చదువుకొని రాసి మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే వచ్చి మిగతా అంతా టైం వాళ్ళ స్టేట్స్లో ఉండి, సో 9th 10th 11th 12th ఇక్కడే చదువుతారు, ఇక్కడే సర్టిఫికేట్స్ వస్తాయి, ఇక్కడే స్థానికులు అవుతారు. ఎందుకంటే మిగతా చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ కొంచెం వెనకబడిన రాష్ట్రం కాబట్టి కొన్ని సీట్స్ ఎక్కువ ఉన్నాయి, ఈజీగా సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తెలంగాణ స్థానికులుగా పరిగణించబడతారు అకార్డింగ్ టు ద ప్రజెంట్ ఆర్డర్స్. కాబట్టి పాజిటివ్ లేకపోలేదు, నెగిటివ్ లేకపోలేదు. అండ్ రెండోది ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, అసలు అదంతా కాదు, ఇక్కడ స్థానికత ఉండాలి. అంటే ఆధార్ కార్డు పేరెంట్స్ ఇద్దరిది ప్లస్ స్టూడెంట్ది ఇక్కడే ఆధార్ కార్డు ఉండాలి ఒక పాయింట్. అంటే ఇక్కడే పుట్టి ఉండాలి, మొత్తం ఇక్కడే చదివి ఉండాలి ఒక పాయింట్. ప్లస్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే ఉండాలి. 9th 10th అని కాదు, 9 10 11 12 ఎడ్యుకేషన్ ఇక్కడే ఉండాలి, స్థానికత ఇక్కడే ఉండాలి, ఆధార్ కార్డు ఇక్కడే ఉండాలి. వీళ్ళని మాత్రమే లోకల్గా పరిగణించబడాలి. ఏదర్ దిస్ ఆర్ దట్ కాదు, బోత్ రెండు సాటిస్ఫై అయితేనే వీళ్ళని లోకల్గా పరిగణించబడాలి. సో మరి మిగతా వాళ్ళకి అన్యాయం అయిపోతారు కాబట్టి ఎస్, వాళ్ళకి ఒక చిన్న రిజర్వేషన్, ఒక 5% 10% ఓపెన్ కోటా. ఆ ఓపెన్ కోటాలో ఎవరు వస్తారంటే అందరు స్టేట్ వాళ్ళు కాదు, మళ్ళీ ఎవరైతే నాన్ లోకల్ అని గవర్నమెంట్ అనుకొని వాళ్ళు లోకల్ అనుకుంటున్నారో ఆ రూల్స్ ఇందా చెప్పిన వాళ్ళు ఒక 5% 10% వాళ్ళకి ఒక రిజర్వేషన్, అంటే ఓపెన్ కోటా ఎవరైనా చేస్తే ఆ మెరిటోరియస్ స్టూడెంట్స్కైనా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నేను అనుకుంటున్నాను. సో మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అయితే ఇంకోటి, చాలామంది ఇంకా లాంగ్ టర్మ్కి రాలేదు. ఫస్ట్ పాయింట్, లాంగ్ టర్మ్ అనగానే కొంతమంది దడుచుకుంటున్నారు. ఏంటండి క్వశ్చన్ పేపర్ ప్రతిసారి అలా రాదు, అలా వచ్చినా ఏమవుతుంది చెప్పండి. మీకు మన తెలంగాణలో సీట్ రావడానికి ఇప్పుడు 400 మార్కులు అటు ఇటు అనుకుంటున్నాము. ఫిజిక్స్ ఒక్కటే హార్డ్గా వచ్చింది, దాంట్లో కూడా ఒక 6-7 బిట్స్ మనం అనుకున్న బిట్లు ఈజీగా వచ్చినాయి. బయాలజీ ఈజీగానే వచ్చింది, లెంతీ కానీ ఈజీగానే వచ్చింది. అలాంటప్పుడు 400 మార్కులు తెచ్చుకోవడం కష్టమా చెప్పండి? ఇలాంటి పేపర్ మళ్ళీ వచ్చినా 400కే కట్ ఆఫ్ అవుతుంది, అది తెచ్చుకోవడం కష్టమా? అండ్ రెండోది ఏంటంటే, మళ్ళీ ఈసారి పేపర్ అలా రాదు. దయచేసి మైండ్లో ఆ భావన వదిలిపెట్టండి, మీ గోల్ని మార్చుకోకండి. మీ గోల్ ఏదైతే మెడికల్ సీట్ రావాలి, ఎంబీబీఎస్ సీట్ రావాలి, పీజీ చేయాలి,
సేవ చేయాలి అని మీ యొక్క దృక్పథం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టకండి. ఏం కాదు, లాంగ్ టర్మ్లో చేయండి. ఎగ్జాంపుల్ మన పీజీ జరిగింది, పీజీ నీట్ చాలా అంటే చాలా ఈజీగా వచ్చింది. వాళ్ళు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారమ్మో యూజీ నీట్ కూడా హార్డ్ ఇచ్చాడు, పీజీ నీట్ ఇంకెంత హార్డ్గా ఇస్తారని. చాలా అంటే చాలా ఈజీగా వచ్చింది. స్టూడెంట్సే చెప్తున్నారు కట్ ఆఫ్ బాగా పెరిగేటట్టు ఉంది సార్ అని చెప్పేసి. సో కాబట్టి ఈసారి మనం 2026 నీట్ కూడా ఈజీగా రాబోతుంది, ఇది 100% వాస్తవము. అండ్ వన్ మోర్ థింగ్ అంటే హార్డ్ వచ్చినా సరే మనం చదవాల్సిన చదివితే మీకు సీట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అంతకుముందు 502 మార్కులు వస్తే మనకి సీట్ వచ్చింది. 450 వచ్చిన వాళ్ళు కూడా యాక్చువల్గా 52 మార్కులు దూరం, 400 వచ్చిన వాళ్ళు కూడా 102 మార్కులు దూరం. అయినా సరే లాంగ్ టర్మ్ తీసుకున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా, ఎంత ర్యాంకులు వెనక ఉన్నది ఆలోచించట్లే. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, యూ షుడ్ థింక్ అబౌట్ ర్యాంక్స్. మార్కులు 400 అంటే దగ్గరలో వచ్చాడు మనం అనుకుంటున్నారు. ఇప్పుడు అదే కనుక ఈ ఇయర్ తీసుకుంటే 300 వస్తే 300 ఓపెన్ కేటగిరీ మావాడు ఇంకా చాలా దూరం వెళ్ళాలి అనే భావన కలుగుతుంది. ఇక ఎస్సీ ఎస్టీలకైతే, మన బీసీ కానీ ఎస్సీ ఎస్టీలకైతే 300 కిందకు వస్తే అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీఏ 340 కట్ ఆఫ్ అనుకున్నాం అనుకో, 290 వస్తే 50 మార్కులే దూరం. అది చూడట్లే, అమ్మో 300 దగ్గర తక్కువ వచ్చినాయి, మావాడు ఇంకెక్కడికి వస్తాయి, మా వాళ్ళకి ఇంకా యాడ్ వస్తాయి అని చెప్పేసి అసలు ఆ భావనే వదిలేస్తున్నారు. ఈసారి కూడా ఇంకా హార్డ్ వస్తే నా పరిస్థితి ఏంటి అని భావన వదిలేస్తున్నారు. కాబట్టి ఏం ఆలోచించకండి, ర్యాంకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ మీరు ఏదైతే 400 పైన వస్తాయి అనుకున్నారో ఇప్పుడు 300 పైన వస్తే కూడా యూ ఫీల్ హ్యాపీ, యూ టేక్ లాంగ్ టర్మ్. అంటే నా అడ్మిషన్ల కోసం చెప్పట్లేదు, మీ యొక్క కోరికల్ని దిగమింగుకోకండి అని చెప్తున్నా. నేను నిజంగా విల్లింగ్ ఉంటే కనుక ఈ పాయింట్స్ కూడా ఆలోచించండి అని చెప్తున్నాను. ఓకేనా? సో తర్వాత రెండోది, ఆన్లైన్ కోచింగ్ అనేది బంద్ చేయండి. ఆన్లైన్ కోచింగ్లో సక్సెస్ రేటు చాలా తక్కువ. లాస్ట్ ఇయర్ కొన్ని అది ఇది అని చెప్పేసి కొన్ని అకాడమీలు వచ్చాయి, ఆన్లైన్ అకాడమీస్. మరి ఆన్లైన్ అకాడమీస్లో చాలామంది మా వాళ్ళు కూడా ఆన్లైన్ సార్ తీసుకున్నారు. చాలా రిజల్ట్ చాలా తక్కువ వచ్చింది సక్సెస్ రేటు. కాబట్టి ఎందుకంటే స్టూడెంట్స్ ఆన్లైన్ పోదామని ఇష్టపడతా ఉంటారు. ఎందుకంటే ఆన్లైన్ అంటే వాళ్ళు నెట్ యూజ్ చేయొచ్చు, చార్జ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి వాళ్ళ వయసులో వాళ్ళు అది ఫీల్ అవుతూ ఉన్నారు. బట్ పేరెంట్స్గా మనం ఆలోచించాలి కదా. సో దయచేసి ఆన్లైన్ కోచింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వకండి, టీచర్ టు స్టూడెంట్ కోచింగ్ ప్రిఫర్ చేయండి. అయితే ఇక్కడ మనం ఈ ఎవరికైతే కరెక్ట్గా కట్ ఆఫ్కి ఒక 20 మార్కులు తేడాలో ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ మీరు అంతకుముందు వీడియోస్ చూడండి, ఎవరికి ఎన్ని మార్కులు ఎన్ని కన్సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో 20 మార్క్స్ తక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50% నుంచి 100% దాకా హాస్టల్ ఒక్కటే తీసుకొని కోచింగ్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ కేటగిరీని బట్టి ఆల్రెడీ చెప్పాను, 405 పైన 405 కంటే తక్కువ వచ్చిన ఓపెన్ కేటగిరీ ప్రతి స్టూడెంట్ కూడా డైరెక్ట్గా మీ ఫర్దర్ స్టెప్ వేసేయండి. డోంట్ వెయిట్ ఫర్ కౌన్సిలింగ్. బీసీఏ 340 మార్కుల కంటే తక్కువ ఉన్న ఏ స్టూడెంట్ కూడా ఇమీడియట్గా స్టెప్ తీసుకోండి. బీసీబీ 390 మార్కుల కంటే తక్కువ ఉన్న ఎవరైనా సరే స్టెప్ తీసుకోండి. అంటే 390 పైన పక్కా వస్తుందని కాదు, అది వాళ్ళు డైలమాలో ఉండాలి, వాళ్ళ ఇష్టం అది. అండ్ బీసీసీ 360 తక్కువ ఉంటే, అంటే బీసీడీ 400 తక్కువ ఉంటే, బీసీఈ సేమ్ 390 తక్కువ ఉంటే, అండ్ ఎస్సీ కోర్స్ ఏబీసీలు అది అంత ఈజీగా చెప్పడైతే, బట్ ఎస్సీసీ అయితే కనుక పక్క 360 కంటే తక్కువ ఉంటే కనుక యూ టేక్ ద స్టెప్. అండ్ ఎస్టీ 365 కంటే తక్కువ ఉంటే కనుక యూ టేక్ ద స్టెప్ ఫర్దర్ స్టెప్. డోంట్ వేస్ట్ టైం. ఒకళ్ళు వస్తే ప్రపోర్షనేట్గా కట్టించుకుంటారు, మీరు వెళ్ళిపోవచ్చు, దాని గురించి వర్రీ కాదు. సో దయచేసి ఇంకా కౌన్సిలింగ్ ఎప్పుడైతుందో తెలియదు, ఇంకా కోర్టు డెసిషన్ ఎప్పుడు వస్తుందో తెలుసు. ఆల్ ఇండియా కోటా పోస్ట్పోన్ అవుతుంది, స్టేట్ కోటా పోస్ట్పోన్ అవుతుంది, మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఫైనల్ మాత్రం ఎగ్జామ్ మే ఫస్ట్ సండేలోనే ఉంటుంది. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, సో మనకి థర్డ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మండే నుంచి థర్డ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఎవరైతే ఈ 20 మార్క్స్కి 20 మార్క్స్ తక్కువ రేంజ్లో వచ్చారో వాళ్ళకి సెపరేట్గా సెక్షన్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద కొంచెం ఈసారి స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఒకటి చేసాము, అది ఏంటి అనేది ఇక్కడికి వస్తే చెప్తాము. సో టేక్ ద ఫర్దర్ స్టెప్. సో ఎనీవే, ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ,
కమాన్.